మిథిలా, నువ్వే కదా విరాజ్కి టైం ఇవ్వాలి అని చెప్పింది. ఇప్పుడు చూస్తే నువ్వే విరాజ్ పెళ్లి గురించి మాట్లాడుతున్నావు. అదొక్కటే పరిష్కారం అన్నప్పుడు పెళ్లి చేయడంలో తప్పేముంది శాస్. అయినా 3 నెలల క్రితం విరాజ్ పెళ్లి మాటలు జరిగాయి కదా. విరాజ్కి పెళ్లి చేసుకోవాలని మనసుందో లేదో అని తెలియదు కదా. రమ్యతో ఫిక్స్ అయిన పెళ్లిని క్యాన్సిల్ చేసుకున్నాడు. అలాగని పెళ్లి చేసుకోను అని అనలేదు కదా అత్తయ్య. అంతా బావుండి విరాజ్ రమ్యను పెళ్లి చేసుకునుంటే ఈ పాటికే పరిష్కారం దొరికేది. ఆలస్యం చేస్తే ప్రమాదమని జ్యోతిష్యులు చెప్పారు కదా. నాకెందుకో మనం తొందరపడుతున్నామేమో అనిపిస్తుంది. వెయిట్ చేయడం వల్ల ఏమన్నా ప్రయోజనం ఉందా? ఇంట్లో ఎవరి మనస్థితి సరిగ్గా లేదు. ఇలాంటప్పుడు పెళ్లి విషయం తీసుకొస్తే బావుంటుందా? పెళ్లి వల్ల అందరి మనసులు కుదుట పడతాయి కదా అత్తయ్య. ఇంట్లో ఒక శుభకార్యం జరగడమే అన్నింటికీ పరిష్కారం అంటే ఎందుకు జరగకూడదు? మన ఇంటికి పరిష్కారం కావాలని విరాజ్కి పెళ్లి చేయడం కరెక్టా? వచ్చే కోడలి వల్ల ఇంటి కళే మారిపోవచ్చు కదా సాస్. అలా కొత్తగా వచ్చే వాళ్ళ వల్ల ఉన్నది మారిపోవాలి అంటే అది నీ వల్లే జరగాల్సింది. నువ్వు ఈ ఇంటి ఐక్యత కోసం ఎంతలా తాపత్రయపడుతున్నావు. కానీ రంజిత్ అన్నయ్యని, జయరామ్ అన్నయ్యని ఒకటిగా చేయగలిగావా? భవానీ వదిన అసూయని తగ్గించగలిగావా? లేదా అరు అమ్మ ఆధిపత్యాన్ని ఆపగలిగావా? నా వల్ల కానిది విరాజ్ భార్య వల్ల అవ్వచ్చేమో. పెళ్లి చేయడం అంత ఈజీనా మిథిలా? విరాజ్ను ఒప్పించినా వాడికి సరిపోయే అమ్మాయిని వెతకాలి కదా. ఇంట్లో ఎవరూ విరాజ్ని సరిగ్గా అర్థం చేసుకోలేదు. అతనే అర్థం కాలేదు అన్నప్పుడు వాడికి సరైన అమ్మాయిని ఎలా వెతుకుతారు? జ్యోతిష్యులే చెప్పారు కదా సాస్. ఏర్పాట్లు మనం చేసుకుందాం. అమ్మాయిని ఆ కాలమే దగ్గరికి తీసుకొస్తుంది. అమ్మాయి కళ్ల ముందే ఉందని జ్యోతిష్యులు చెప్పారు కదా. ఎవరికి తెలుసు, విరాజ్ పెళ్లికి ఒప్పుకునేలోపు అమ్మాయే దొరుకుతుందేమో. మిథిలా, నువ్వు చెప్పింది నిజమే. విరాజ్ గండం నుంచి బయటపడడం ముఖ్యం. ఫస్ట్ విరాజ్ని పెళ్లికి ఒప్పిద్దాం. ఫస్ట్ అడుగు వేస్తేనే కదా ముందడుగుకి దారి కనిపిస్తుంది. మీరు ఊ అనండి చాలు, దారి నేను చూపిస్తాను. విరాజ్, విరాజ్, ఎక్కడికి వెళ్తున్నావు? ఏమైంది నీకు? ఇంటికి వెళ్తున్నాను. ఇంటికెళ్ళి ఏం చేస్తావు? అక్కడ మీనాక్షి ఉంది కదా. తనని తీసుకురావడానికే వెళ్తున్నాను. మిస్ ముఖ్యరని పెద్దమ్మ దారుణంగా చూస్తున్నారని తెలిసా కూడా నేను ఇక్కడే కూర్చోవాలా? విరాజ్, దానివల్ల మీనాక్షికి నువ్వు విరాజ్ అని తెలిసిపోతుంది. అంతేకాకుండా నువ్వు మీనాక్షితో ఫ్రెండ్షిప్ చేస్తున్నావని భవానీ ఆంటీకి తెలిస్తే పెద్ద సీన్ చేస్తారు. అయితే నువ్వెళ్ళి మిస్ ముఖ్యరని తీసుకురా. నేను మీనాక్షి ముందు విరాజ్ సంపత్లాగా యాక్ట్ చేస్తున్నాను. అదే గంభీరంతో భవానీ ఆంటీ దగ్గరికి వెళ్ళి మీనాక్షిని పంపించండి అని అడగాల? నేను అడిగితే ఆవిడ పంపిస్తుందా? అయితే నేను పోలేను, నువ్వు అడగలేవు. ఛా, ఇంకేం చేయాలవి? ఏం చేయాలి? ఏమైంది విరాజ్? శాస్, మీరిక్కడ అమ్మా మిత్రులతో కలిసి మీరు బయటికి వెళ్ళారు కదా. అవును. మీరొక్కరే వచ్చారా? అలా అయితే అమ్మా మిత్రుల ఇంటికి వెళ్ళారా? లేదు విరాజ్, వాళ్ళకి వేరే పనుందని బయటికి వెళ్లారు. ఎందుకు? ఇంటి నుండి బయటికి వెళ్ళి ఎంతసేపు అయింది? ఇంట్లో ఎవరో ఒకరు ఉండాలి కదా. ఇంట్లో లేకపోతే ఏమవుతుంది? భవానీ వదిన ఉంది కదా, అలాగే సెక్యూరిటీ వాళ్ళు ఉన్నారు. ఏమైంది విరాజ్ నీకు? లేదు, అమ్మమ్మకి అలసటగా ఉంటుందని అలా అంటున్నాను, అంతే. అదొద్లే. నువ్వు అవి ఇక్కడ నిలబడి ఏం చేస్తున్నారు? అక్కడ రియా మీకోసం వెయిట్ చేస్తోంది కదా. అంటే విరాజ్ స్టమక్ అప్సెట్ గా ఉందంట, అందుకే ఇక్కడ నిలబడ్డాం. అవునా? విరాజ్, అయ్యో ఓకే? ఇప్పుడు బానే ఉంది శాస్. లేదు లేదు, నాకింకా కడుపు నొప్పిగా ఉంది. డాక్టర్ని పిలిపించినా? వద్దు శాస్, టాబ్లెట్ వేసుకున్నాను, కానీ నాకు ఇంటి భోజనం కావాలి. అంతేనా? నాగుకి చెప్పి తెప్పిస్తాను. నాగునా? కరెక్టే కదా. నాగుకి చెప్తే కన్ఫ్యూజ్ అయ్యి ఏది పంపిస్తాడో ఏమో. ఇంట్లో ఇంకెవరు లేరా? మీనాక్షి కూడా లీవ్ పెట్టింది. ఈ పాటికి వెళ్ళిపోయి ఉంటుంది. ఉన్నది నాగు ఒక్కడే.
నాకు తెలిసినంత వరకు తను లీవ్ పెట్టినా కూడా వెళ్ళేటప్పుడు ఎవరికో ఒకరికి చెప్పే వెళ్తుంది. ఆ, ఆ, చెప్పడానికి కూడా ఇంట్లో ఎవరు లేరు కదా. అవునవును, ఇంట్లో ఎవరూ లేరు కదా. అవును, ఎవరికైనా చెప్పి వెళ్తాను అని ఇంట్లోనే ఉండొచ్చు. ఆ, అవునవును. శ్యాస్ ఇప్పుడే వచ్చారా? నేను మీనాక్షిని డాన్స్ కి ఇన్వైట్ చేయడమే మర్చిపోయాను. డాన్స్ నేర్పించిన తనే డాన్స్ చూడకపోతే ఎలా? కాల్ చేసి రమ్మని చెప్పనా?